హాయ్ అండి. సంక్రాంతి పండుగ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇంకా 3 రోజులు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. టైం ఇట్టే గడిచిపోయిందనమాట. ఇంకా సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటలుంటాయి కదా! మేమేం చేసేసుకున్నామో చూసేద్దాం వచ్చేయండి. ఇంక ముందుగా అయితే ఇక్కడ కారపూస చేసేసుకున్నాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నామనమాట. మేము, మా చెల్లి వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళకి ముగ్గురికి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసుకున్నాము. కారపూస అలాగే అరిసెలు చేసేసాము. నువ్వుల అరిసెలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు కూడా చేసుకున్నామనమాట. నెక్స్ట్ ఇంకా రవ్వ లడ్డు కూడా చేసేసాము. చాలా టేస్టీగా కుదిరాయండి అన్ని పిండి వంటలు కూడా. ఇంకా అందరం కలిసి చేసుకున్నాం కదా! అందుకేనేమో చాలా టేస్టీగా అయితే వచ్చేసాయన్నమాట. అలాగే కారపూస చేయంగా మిగిలిన కొంచెం పిండితో అయితే ఇలాగ చెక్కలు కూడా చేసేసామండి. చాలా టేస్టీగా వచ్చాయి పిండి వంటలన్నీ కూడా. ఈ సంక్రాంతికి మేము చేసుకున్న స్పెషల్స్ అయితే ఇవేనండి. వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.